ఈరోజు ఒక్క ఎన్నికలు కాదు, నేను భారతదేశంలోనే అందరూ కొంచెం ఇట్లా ఎక్కువ మంది కనిపించారు. భారతదేశంలోనే ఏ ఒక్కరూ కూడా ఒక పార్టీని ప్రారంభించి దశాబ్దం ఎమ్మెల్యేలు లేకుండా, ప్రజలు మన్ననలు పొంది, డబ్బు లేకుండా, ఏ మాత్రం రాజకీయంగా మనకి చట్టసభలో స్థానం లేకపోయినా మీ గుండెల్లో పెట్టుకున్నారు. కాబట్టి జనసేన ఈరోజు అందరికీ, ఒకరికి కాదు 5 కోట్ల మంది ఆంధ్రులకి, ఎక్కడ తెలుగువాడుంటే తెలంగాణ కాదు కర్ణాటక ఎక్కడున్నా సరే జనసేన 7 మనకి సిద్ధాంతాలని గుండెల్లో పెట్టుకున్నారు. సాక్షాత్తు మనకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు చాలా గర్వంగా జనసేన కండువ వేసుకుని చాలా చెప్పారు, ఇది నేను మీ పార్టీకి అంత మర్యాదిస్తున్నానని. దేనికి మర్యాదిస్తున్నాం? డబ్బులతో అమ్ముడైపోయే పార్టీ కాదు, జగన్ లాగా ఒక సారా ప్యాకెట్ ఇస్తే అమ్ముడైపోయే పార్టీ కాదు, బిర్యానీ ప్యాకెట్ల కోసం అమ్ముడైపోయే పార్టీ కాదు. దెబ్బతిన్నా దశాబ్దం ఎవ్వరూ కూడా పార్టీని నడపలేకపోయారు. ఇది పవన్ కళ్యాణ్ గొప్పతనం కాదు, పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకున్న ప్రతి వీర మహిళ, ప్రతి జన సైనికుడు, ఆశయాల కోసం నలిగిపోయే ప్రతి పౌరుడు, జనసేనకి ఒక్కరు కాదు, యునైటెడ్ కింగ్డమ్ దగ్గర నుంచి అమెరికా, యూరోప్, మీరు ఏ మూలకెళ్ళండి, భారతీయుడు ఈ దేశం ఇలా ఉండాలి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కాకూడదు, జాతీయ భావాల కోసం పరితపించే ఒక సరిహద్దులోని ఒక సైనికుడు ఎవరైనా జనసేన సిద్ధాంతాలకి ఆకర్షితులై గుండెలో పెట్టుకున్నారు. నేను ఎప్పుడు గొంతెత్తినా ఒక కులం కోసం గొంతెత్తలా, ఎప్పుడు గొంతెత్తినా ఒక ప్రాంతం కోసం గొంతెత్తలా, మనిషి కష్టాల్లో ఉంటే గొంతెత్తాను. నా కులం అని చూడలా, నా ప్రాంతం అని చూడలా, నా భాష అని చూడలా, నేనేమి చూడలా, మనిషి కష్టాల్లో ఉన్నాడా లేదా అని చూశా. చాలా ఆవేదన ఉంది నాకు. నేను మనుషుల్ని విడదీయలేను, కులాల తాలూకు వెనుకబాటుతనాన్ని గుర్తించేవాడిని, కానీ కులాలని అడ్డం పెట్టుకొని నేను కులాలతోటి రాజకీయం చేసేవాడిని కాదు. ఇందాక గొల్లప్రోలకి వెళ్తే ఒక 12 ఏళ్ల బిడ్డను తీసుకుని నీకు ఏం కావాలనుందని, ఏ కులం అని తెలియదు నాకు, అడిగితే నాకు ఆర్మీకి వెళ్ళాలనుంది. మీరు హారతులు ఇస్తారు నాకు, అది నాకు బాధ్యత, నేను దాన్ని గర్వంగా ఫీల్ అవ్వను. భగవంతుడికి ఇవ్వాల్సిన హారతులు అవి. మీరు ఏమి ఇచ్చినా సరే, దండాలు పెట్టినా సరే నేను ఒకటే పెట్టుకుంటాను, అన్ని జీసస్కి వెళ్ళాలి, అల్లాకి వెళ్ళాలి, శ్రీవల్లభుడికి వెళ్ళాలి, ఆదిశక్తికి వెళ్ళాలి, శివుడికి వెళ్ళాలి, విష్ణువుకి వెళ్ళాలి, 7 కొండల వాడికి వెళ్ళాలని కోరుకుంటాను తప్ప మీరు ఏమి చేసినా నేను అందరూ బాగుండాలని చేస్తాను. ఎందుకు దశాబ్ద కాలంగా నలుగుతున్నాం? ఎందుకు స్థాయిని తగ్గించుకొని, బలం ఉండి కూడా ఎందుకు తగ్గించుకున్నామంటే 5 కోట్ల మంది ప్రజలు గెలవాలి. అరాచకం రాజ్యాలు వెళుతుంటే, గుండాయిజం రాజ్యాలు వెళ్తూ ఉంటే, ప్రతి ప్రజాప్రతినిధిని భయపెడతా ఉంటే ధైర్యం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది అనిపించింది. నేను మీకు చాలాసార్లు అందరికీ చెప్తా ఉన్నా, నాకు ప్రాణ భయం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడే 24 గంటలే, మొన్న చాలా సభల్లో కూడా చెప్పాను, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి, మనిషి నుంచి హారతిచ్చే మనిషికి, మనిషి నుంచి అక్కడున్న ఆడపడుచులకి, మనిషి నుంచి మనిషికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, మీ నుంచి నాకు 2 గుండెల దూరం, 2 గుండెలు. గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం అని నాకు ఇష్టమైన కవి శేషేంద్ర గారు అంటారు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎన్ని తుపాకుల దూరం అర్థం అంటే, గ్రామం పచ్చగా కళకళలాడాల్సిన గ్రామం సాగునీరు లేక
తాగునీరు లేక, రోడ్లు లేక, రైతుకి గిట్టుబాటు ధర లేక, మద్దతు ధర లేక, యువతకి ఉపాధి అవకాశాలు లేక, ఆడపడుచులకి భద్రత లేక, ఆడపడుచులకు జీవనోపాధి కల్పించలేక, ఉద్యోగులకి సిపిఎస్ ఇవ్వలేక, ప్రతి ఒక్కరికి సమయానికి గవర్నమెంట్ ఉద్యోగులకి సకాలంలో జీతాలు అందివ్వలేక, పోలీస్ వ్యవస్థకి కానిస్టేబుల్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, అధికారుల దాకా టీఏలు, డిఏలు, సరెండర్ లీవ్స్ డబ్బులు ఇవ్వలేక, మనిషి గొడవ పెట్టుకోవాలని కోరుకుంటాడు, హక్కులు కావాలని కోరుకుంటాడు. నా కండం, నా రక్తం మరిగించి కష్టపడి ఈ దేశానికి ఇస్తే నన్ను ఎవరు గుర్తించలేరు. కడుపు మండి నోటి తిరుగుబాటు చేస్తాడు. అందుకే గ్రామం సంగ్రామం కావడానికి ఎక్కువ టైం పట్టదు. మన పిఠాపురంలోనే అడ్డగోలుగా మట్టిని తవ్వేశారు, చెరువుల్ని లోయలు చేశారు, గ్రావెల్ని తవ్వేశారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలా, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలా. మన కాకినాడ ఎస్సీజెడ్ దాదాపు 8,000 ఎకరాలు మన కాకినాడలోనే ఉంది. ఇంకా ఆ రైతులకి పరిహారం ఇవ్వాల, ఉద్యోగం ప్రామిస్ చేశారు, ప్రతి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అది ఉద్యోగాలు ఇవ్వాల. నేను మాటిస్తున్నా, కాకినాడ ఎస్సీజెడ్ లో ఇక్కడ మన పిఠాపురం యువతకి, కాకినాడ యువతకి చెందాల్సిన ఉపాధి అవకాశాలు మీకు వచ్చేలాగా నేను కృషి చేస్తాను. మీకు వచ్చే వరకు పోరాటం చేస్తాను. ప్రభుత్వం రాగానే ఈరోజు మనం ఎదుర్కొంది, ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా? ఒక్కడిని బతకనిచ్చాడా? ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశాం? ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన, జన సైనికులు, వీర మహిళలు రోడ్ల మీదకి వచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుస్తామా ఓడుతామా లేదు, రస్తా ముందుకెళ్తుందా లేదా, నిలబడతామా లేదా, అది జనసేన నిలబెట్టింది. దమ్మంది జన సైనికులకి, దమ్మంది వీర మహిళలకి, దమ్మంది జనసేన మద్దతుదారులు. ఒకటే అనుకున్నాను, ఎప్పటికీ తీరదా, వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ ఖండమైన లోక బాంధవుడు అసలు లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కథలు నీకుంటే ధరాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిలాత్మల కూటమికి ఒక తృటి కాలం జయం వస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలు కూర్చొని 5 కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు. 5 కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు. ఒక్క జన సైనికుడు తెగించాడు. ఒక్క వీరమహిళ తెగించింది. కడుపు మండిన సుగ్గాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది. ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు. కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు. కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు. కడుపు మండిన ప్రతి ఒక్కరు బయటకు వస్తే వారందరూ వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాల్ని పణంగా పెట్టాను. గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని? మీ భవిష్యత్తు కోసం. నేను 5 సంవత్సరాలకి రాలా, వచ్చే ఎన్నికల కోసం రాలా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం వచ్చాను. చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ, అందరూ నన్ను తిడతారు, నువ్వు చిన్న పిల్లలు ఉన్నారు అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు, ఆడబిడ్డలు ఉన్నారు, చిన్నపిల్లలు. నేను 18 ఏళ్ళు దాటిదని చెయ్యూపుతనం లేదు. భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు, బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు. నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా, 2 తరాలకి దారేయడానికి నిలబడి ఉన్నా. జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా 25 సంవత్సరాలు కష్టపడతానని. 34, 35 దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. ఇంకా నా బిడ్డలు చిన్నోళ్ళు, నా బిడ్డలకి నేను చూసుకోలేదు.
ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవడం సహజం. పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు, నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదన్నా. మా నాన్న నాకేమిచ్చాడు? మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలే నాకు. మా నాన్న ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలే. మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి. నాకేమిచ్చాడు? ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు, చదువుకోమని చెప్పాడు. కష్టం నువ్వెంత చదువుకుంటావో నాకు తెలియదురా, కానీ కష్టం చేయకపోతే మటుకు బాగా చేస్తానని భయపెట్టేవాడు. ధర్మం వైపు నిలబడాలనుకునేవాడిని. ధర్మో రక్షితి రక్షిత. నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతుంది. అలాంటి ధర్మం కోసం నిలబడున్నా దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను. దెబ్బలు తిన్నా, బూతులు తిన్నా, చివరికి నా భార్యను కూడా తిట్టారు. నా భార్య విదేశీయురాలు, ఈ దేశంది కాదు. తనను కూడా తిట్టారు. పాపం తనకు తెలియదు, ఈ రాజకీయాలు తెలియదు. నేను ఒకటే అడిగా, ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు, ఎందుకు ఇలా ఇంట్లో ఉండే వాళ్ళు తిడతారని అడిగింది. భయపడింది, ఇబ్బంది పడింది. నేను చెప్పాను, నాకు క్షమించమని అడిగాను. నా భార్య వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను, నీకు ఎందుకంత పిచ్చి అని అడిగింది. నేను అడిగాను, ప్రతి ఒక్కరు నా భార్యకు ఒకటే చెప్పాను, ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు, నా బిడ్డకు నేను ఇచ్చుకోగలను. కానీ చాలా మంది బిడ్డలు ఏం కావాలో తెలియదు. చాలా మంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు. అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనతో తెలియదు, నా నుదిటి రాతో తెలియదు. భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు. నన్ను నా భార్యని క్షమించమని అడిగాను. సో నా భార్యను ఒకటే అడిగాను, ఎలక్షన్ రోజున పిఠాపురం మే 13 నువ్వు రా, నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డాను. నా భార్యకి తెలియదు పాపం. నేను అడిగాను, తను చాలా గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు. భారతదేశం వస్తే ఇంత ఇబ్బంది పెడతారు, ఇంత బాధిస్తారని. నేను చెప్పాను, మనకి విదురు నీతి ఉంటుంది. ఒక గ్రామం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని, ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని. నేను ఒకటే చెప్పాను నా భార్యకి, 5 కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు.